హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనుష్క, క్రిష్, విక్రమ్ ప్రభు కాంబినేషన్లో వచ్చిన ఘాటీ సినిమా చూశాను. మనకి డైరెక్టరు బేస్డ్ మూవీస్ కొన్ని ఉంటాయి, యాక్టర్స్ బేస్డ్ అంటే యాక్టర్స్ డ్రైవ్ చేసే మూవీస్ కొన్ని ఉంటాయి. జనరల్గా స్టార్ మూవీస్ అండ్ స్టార్స్ మూవీస్ అనేవి కూడా మనం స్టార్స్ని చూసి వెళ్తాం, కానీ కొంతమంది దర్శకులు సినిమాలు చూసి వెళ్తాం. లైక్ మనకి రాజమౌళి సినిమా, సుకుమారు, ఆయన శేఖర్ కమల గారు, అలాగే క్రిష్ కూడా, జాగర్లమూడి క్రిష్ గమ్యం, ఓ వేదం సినిమా అనుష్కతోనే చేశారు అప్పట్లో. ఆ తర్వాత కంచె వరుణ్ తేజ్తో చేసినటువంటి సినిమా గమ్యము, వేదము, అలాగే కంచె, ఈ మూడు సినిమాలు ఆయనలోని దర్శకుల్లోని సామాజిక స్పృహను, సమాజంలో మన సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవ సంఘటనలు, వాస్తవ సమస్యల యొక్క ఇంపాక్ట్, ఇంటెన్సిటీని రిఫ్లెక్ట్ చేస్తాయి. ముఖ్యంగా కంచె సినిమాలో క్యాస్ట్ ఇష్యూ, క్యాస్ట్, కులం ఏ విధమైనటువంటి ఎంత అంటే కొన్ని వర్గాలని ఎంత తొక్కివేస్తుంటుంది. వాళ్ళు ఏదైనా వేరే కులం అమ్మాయిల్ని ప్రేమిస్తే వాళ్ళు చదువు పరంగా ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత గొప్ప యూనివర్సిటీల్లో చదివినా, ఏ చేసినా కూడా మనకి సామాజికంగా గ్రామాల్లో ఈ కులం అనేది ఎంత దారుణమైనటువంటి ఇదిని కలిగి ఉంటుంది. దాని యొక్క ఇదిని మనకి కంచె సినిమాలో గొప్పగా, చాలా గొప్పగా మంచి సంభాషణలతో, అద్భుతమైన కథాకథనాలతో డైరెక్టర్ క్రిష్ మనకి ఆ సినిమాని చూపించారు, డైరెక్ట్ చేసి చూపించారు. అలాగే అసలు ఆయన ఫస్ట్ ఫిలిం గమ్యం, అందులో గాలి సీన్ క్యారెక్టర్ అనుకుంటా, అల్లరి నరేష్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా అది ఉండిపోద్ది క్యారెక్టర్. ఆ క్యారెక్టరు అంటే చివరికి చనిపోతుంది కథలో భాగంగా, కానీ గమ్యం చూసినప్పుడు ఒక్కసారి సమాజం అంతా ఎవరి దర్శకుడు ఇంత సామాజిక స్పృహని గొప్పగా చిత్రీకరించాడు అని చెప్పి అనుకున్నాం. అంటే తన కెరీర్లో ఈ మూడు కూడా క్లాసిక్స్ అంటాను నేనైతే. ఒక గొప్ప దర్శకుడు తనలోని, ఎందుకంటే ఎవ్రీ మూవీ హ్యాస్ ఇట్స్ ఓన్ సోషల్ ఇంపాక్ట్ సమ్ ఎక్స్టెంట్. అయితే ఆ మూడు సినిమాలకి సామాజిక స్పృహ ఉంటుంది అని నిరూపించినటువంటి సినిమాలు. జనరల్గా శేఖర్ కమల గారి సినిమాలు మనకి విశ్వనాథ్ గారి తర్వాత ఆ ఇదిని, సమాజంలో వాస్తవ కథల్ని, మానవ సంబంధాలను గొప్పగా, మన వాస్తవ సమస్యల్ని చెబుతూ సినిమాలకి ఒక బాధ్యతని, దాంట్లో ఎలివేషన్స్ ఉండవు, ఊరికే క్రైమ్ ఉండదు, మానవ సంబంధాలు, మనీ సంబంధాలు, ఆ ఎమోషన్స్ని సున్నితంగా, అలాగే ఉమెన్ యొక్క ఇండిపెండెన్స్ని, ఉమెన్ ఎంపవర్మెంట్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని గొప్పగా చూపిస్తూ ఉంటారు ఆయన. ఒక ఆనంద్ కావచ్చు, ఓ గోదావరి కావచ్చు, ఓ ఫిదా సినిమా కావచ్చు, శేఖర్ కమల గారు చేసింది. ఎందుకు పోలికంటే సినిమాని బాధ్యతగా భావించి చేసే దర్శకుడైన క్రిష్ గారు. అందుకు నేను చెప్తున్నా ఇదంతా కూడా. అయితే ఘాటీ అనగానే, అనుష్క అనగానే ఆ ట్రైలర్లు, ఆ ప్రోమో అదంతా చూసి ఏదో గంజాయి సమస్య మీద చాలా మంచి డైరెక్టర్ దృష్టి పెట్టాడు, మంచిగా ఆ సమాజంలో ఉన్నటువంటి అంశాలు బయటకు వస్తాయని అనుకుంటే, దానికి విరుద్ధంగా ఆయన గత చిత్రాలతో పోల్చిన ఆ మూడు సినిమాలతో అసలు ఇది క్రిషే చేసాడు అనిపించింది నాకు, టు బీ ఫ్రాంక్. అనుష్క గారు ఆమె ఈ మధ్యకాలంలో ఈ గ్లామర్ రోళ్ళు సినిమాలు అవి ఇవి చేయట్లేదు, ఏదో సెలెక్టివ్గా చేస్తూ ఉన్నారు. అసలు మనకి ఈ సినిమాలో గంజాయి బేస్డ్ ఘాటీ అంటే శ్రీకాకుళం, ఉత్తరాంధ్రాల్లో ఫారెస్ట్లో ఉండేటువంటి గంజాయిని నమ్ముకొని జీవిస్తున్న కొన్ని ఈ ట్రైబల్ వర్గంలో దాన్ని బిజినెస్ చేసేటటువంటి వర్గాలకి చట్టాన్ని తప్పిస్తూ వాళ్ళు కొంత షేరు ఇది అవుతూ కొండల్లోంచి, గుట్టల్లోంచి దాన్ని పండించి దాన్ని భుజాల మీద వేసుకుని ఆ ఎత్తైన కొండలు ఎక్కి వాటికి లోడింగ్ చేసి దాటిచ్చే ఎటువంటి ఎంత ఎత్తు కొండలైనా సరే, ఎందుకంటే అడవుల్లో పండిస్తారు కదా, సీక్రెట్, అది ఓపెన్ కాదుగా మన సమాజంలో గాంజా అనేది కల్టివేషను. అయితే నేను గంజాయి దాని ఇది అన్నప్పుడు సాధారణంగా సమాజం మీద దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, యూత్ మీద ఎలా ఉంటుంది, అలాగే అది సమాజాన్ని ఎంత అల్లకల్లోలం చేస్తూ ఉంది,
ఇప్పుడు మనకి ఆయన ఎవరు, స్వామి వివేకానంద చెప్పినటువంటిది, యూత్ ఇస్ ద ఐరన్ అని అంటారు ఆయన, ఇనపకండాలు ఉక్కు నరాలు. మరి వాళ్ళే యూత్ ఆఫ్ ది అదే ఐరన్ ఆఫ్ ది నేషన్ అంటే ఎవరు, యూతే. స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా ఆ యూత్ని ఇప్పుడు అనేకమైనటువంటి ఈ డ్రగ్లు నిర్వీర్యం చేస్తున్నాయి వాళ్ళ ఎనర్జీని. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో దీని యొక్క ఇంపాక్ట్ ఎంత దారుణంగా, గ్రామ గ్రామాల్లో కూడా ఈ గంజాయి తాగుబోతులు ఎక్కువైపోయి, బ్లేడ్ బ్యాచ్లు కొన్ని చోట్ల గంజాయి తాగి మత్తులోకి వెళ్ళిపోయి వాళ్ళ ఆలోచనలు, మైండ్ సెట్ అంతా మారిపోయి విపరీతమైనటువంటి క్రైమ్ సైకో డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా సోషల్ లైఫ్, వాళ్ళ ఎకనామిక్ లైఫ్, అలాగే వాళ్ళ పర్సనల్ హెల్త్ లైఫ్ అన్నీ స్పాయిల్ అయిపోతున్నాయి. ఓవరాల్ వీటి యొక్క ఇంపాక్ట్ అంతా ఏమవుతుంది, సమాజంలో క్రైమ్ పెరిగి ఒక కేయాస్, ఒక రెస్ట్లెస్నెస్ ఏర్పడతా ఉంది. ఇవేదన్నా ఫోకస్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను సినిమా, కానీ అది లేనే లేదు. అందులో క్యారెక్టరైజేషన్ అనుష్క గారి కోసమే ఆ కథ రాసినట్టు ఉంటుంది. ఆమె బాహుబలి అవుతుంది, ఆమె మన విజయశాంతి గారి లాగా కర్తవ్యం సినిమాలో ఒక లేడీ సూపర్ స్టార్ కాబట్టి ఆ విధంగా ఒక మంచి బాహుబలి లేదంటే బీభత్సంగా భయంకరంగా ఉండే రౌడీలని మట్టి గరిపిస్తుంది సడన్గా. మళ్ళీ ఆమె హీరోని చేద్దాం మనం, ఏది మన జాతి కోసం మనోళ్ళు ఎప్పుడు ఈ పేదరికంలోనే ఉండాలా, మనం చేస్తూ ఉంటే వాళ్ళు కొంత పుష్ప షేడ్స్ కొన్ని చోట్ల కనపడతాయి కొద్దిగా. సో అసలు సమాజం మీద దీని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఇది ఎట్లా చేస్తుంది, దీంట్లో రాజకీయ నాయకులు ఎలా భాగమయ్యారు, చట్టం ఎలా భాగమైంది, దాన్ని ఆపడానికి కోసం నాయకుడు నాయకురాలు అంటే హీరో హీరోయిన్ వాళ్ళు ఎంతగా పోరాడారు, ఎంత త్యాగం చేశారు అనేది గనక చూపించి ఉన్నట్లయితే నేను అట్లా ఉంటుంది అనుకున్న సినిమా. ఆయన యొక్క దర్శకత్వ ప్రతిభ, ఆయన గతంలో చేసిన సినిమాలు అవన్నీ ఐడియా ఉంది కాబట్టి ఇది కృషి గారి సినిమా. ఒక సమస్యని దాని యొక్క సోషల్ ఇంపాక్ట్ చూపిస్తాడు, హైలైట్ చేస్తారు అనుకున్నా కానీ అదేమి కనపడలేదండి నాకు. కెమెరా వర్క్ చాలా బాగుంది, ఆర్టిస్టులు బాగా చేశారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది. కానీ డైలాగులు చెప్పేటప్పుడు అనుష్క గారు ఎక్కడ అదే ఆ వాయిస్, మరి ఆమె చెప్పారా ఆమెతో చెప్పిన వాయిస్ ఎక్కడ ఒక ఫీల్ ఉండదు. తర్వాత అసలు మరి అప్పటి వరకు బస్ టికెట్లు కొట్టినామా, మరి టకా పెద్ద పెద్ద గన్నులు తీసుకొని టకి కాల్ చేస్తుంది. అంటే ఆ బిలీవబిలిటీ అంటారు, ఒక క్యారెక్టర్ ఇది చేస్తూ ఉంటే నమ్మశక్యంగా ఉండాలి. దానికి బేస్ లైన్లో బ్యాక్ ఎండ్లో కొంత ఏదో ఒకటి చూపించాలి. మరి ఆ బేస్ ఫండమెంటల్స్ కూడా స్క్రీన్ ప్లేలో, క్యారెక్టరైజేషన్స్లో కృషి గారు మర్చిపోయిందా, కేవలం ఆ స్టార్డమ్ని హైలైట్ చేయడమే టార్గెట్గా కథని పక్కన పడేసి కథని హీరోగా చూపించేటటువంటి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గారు ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఆయన కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్, సాయి జాగర్లమూడి అని ఉంది, బహుశా వాళ్ళ ఫాదర్ నేమ్ అనుకుంటా. మా తర్వాత ఇంకొక ఆయన ఎవరో చంద్రశేఖర్ రెడ్డి గారు అనుకుంటా ప్రొడ్యూసర్స్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర అన్నప్పుడు అక్కడ స్లాంగ్ ఉంటుంది, ట్రైబల్ ఏరియాలో ఆ పశ్చిమ కనుమల్లో తీసుకున్నారు. అక్కడక్కడ కొన్ని గిరిజన క్యారెక్టర్లు ఒకటి రెండు మాట్లాడతాయి. ఇప్పుడే గుర్తొచ్చింది, మనం స్లాంగ్ని పెట్టకపోతే మొత్తం ఈ కథనే, మనం ఈ ఏరియా కథనే చూపిస్తున్నాం కదా అన్నట్టుగా మధ్యలో చూపించారు. యాక్టర్లు అందరూ బాగా చేశారు. కానీ ఆ క్యారెక్టరైజేషన్స్కి మనం కన్విన్స్ కాము. ఆ కథ మనకి ఇదేంటి, హీరో హీరోయిన్, హీరో క్యారెక్టర్ అసలు ఇంటర్వెల్ బ్యాంగ్లో జరిగేటటువంటి హీరోయిన్కి జరిగేటటువంటి అవమానం అసలు మనకి అసలు తర్వాత ఎంత నెక్స్ట్ ఎంత విధ్వంసం ఉండబోతుంది, దానికి ప్రతిగా వాళ్ళు చేసిన అవమానానికి నాయకురాలు కానీ నాయకుడు కలిసి ఎంత ఇదిగా చేస్తారో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దాన్ని ఒక డైలాగ్లో డైవర్ట్ చేసేసరికి ఆ సినిమా చచ్చిపోయినట్టు అనిపించింది నాకు కథపరంగా. హీరోయిన్ని దారుణంగా ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి మనకి షేక్ అవుతుంది. అయ్యో ఇంత ఇద్దరిని హీరో హీరోయిన్ని ఇంత దారుణం చేసేసారు, ఇంత అవమానం చేశారు. హీరోని కూడా మనకి ఇది లేకుండా అక్కడే సగం సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లోనే డైరెక్టరు వేసి పడేసాడు కత్తితో అనిపించింది నాకు. తర్వాత నెగిటివ్ రోల్స్ చేసినటువంటి విలన్ రోల్స్, ఆ చైతన్యరావు క్యారెక్టర్, వాళ్ళ బ్రదర్ క్యారెక్టరు, ఇక వాళ్ళు బాగానే చేశారు. కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ స్ట్రాంగ్గా లేవు.
ఇప్పుడు విలన్ అనేవాడు పవర్ఫుల్గా ఉండాలి, అందులో హీరోయిన్ పెట్టారు. ఆమె ఒక పోలీస్ క్యారెక్టర్ అయితే సమాజం కోసం ఆమె పోరాడుతూ ఉంటే మనం ఐడెంటిఫై అవుతాం. వాళ్ళు ఉన్న ఒక కొద్దిపాటి వాళ్ళ కమ్యూనిటీ కోసం వాళ్ళు చేస్తున్నది మంచి పని కాదు. అక్కడ ముందే గంజాయి వ్యాపారం చేద్దామంటది, చేపిస్తుంది. హీరో మానేసి ఉంటాడు ఆయన, మెయిన్ హీరో క్యారెక్టర్ విక్రమ్ ప్రభు. వాళ్ళిద్దరు జోడీ బాగుంది, చూడముచ్చుట్టుగా ఉంది, బాగుంది. ఆ జగపతి బాబు గారి క్యారెక్టర్ కథపరంగా చాలా ఇరిటేటింగ్ అనిపించింది. తిండికి మొహం వాచినట్టు పోలీస్ క్యారెక్టర్ అది. ఎక్కడ ఇన్వెస్టిగేట్కి వెళ్తే అక్కడ ఏది ఉంటే అది తింటూనే ఉంటాడు. బా ఎంత ఇరిటేషన్ కలిగిందంటే నాకు చిచ్చి అనిపించింది కథ పరంగా. బహుశా ఆయన అసలు చాలా జాగ్రత్తగా ఉంటారండి డైట్ పరంగా. అంటే ఆ క్యారెక్టర్ని కొంత ఫన్నీగా, కొంత ఎంటర్టైనింగ్గా చేద్దామనే ఒక వెర్షన్తో చేపించినట్టున్నారు, కానీ అది ఇరిటేషన్ కలిగించింది. ఇంకా రెండో క్యారెక్టర్ ఒకటి ఉంది ఇరిటేషన్ కలిగించినటువంటి క్యారెక్టర్, ఇంకోటి ఉంది. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది మామూలు ఇరిటేషన్ కాదనమాట. ఇక అది క్యారెక్టర్ నెంబర్ 2 అది. సో ఇద్దరు అట్లా ఆ 2 క్యారెక్టర్లు వేస్ట్. అది అది రాజసుందరం క్యారెక్టర్ మీకు లీడ్ క్లూ ఇస్తున్నమాట. అది ఎందుకు పెట్టారు, ఇది అస్తమానం పంటి కింద రాయబడినట్టు ఉంటుంది అన్నమాట ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు కథపరంగా. సో మొత్తం మీద అయితే ఒక సూపర్ హీరో ఇమేజ్ని, ఆ స్టార్డమ్ ఉండాలి, ఆమె కోసమే కథ అన్నట్టు రాశాడు తప్ప కథ కోసం ఆమె తీసుకోలేదు. ఆమె కోసం కథ రాసి ఇదిగోండి ఇది అని అట్లా సమాజం కోసం పోరాడదామంటది, మళ్ళీ మార్పు వద్దంటది, మళ్ళీ ఇదంటది. ఒక క్లారిటీ లేదనమాట. అట్లా అనిపించింది. పర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉంది. ప్లాట్ పరంగా ప్లాట్ పాయింట్ చూసుకుంటే ఇది ఏదే రెగ్యులర్గా వచ్చే ఈ డ్రగ్స్ నేపథ్యంగా వచ్చేదే, కానీ ఇది క్రిష్ మార్క్ స్క్రీన్ ప్లే కాదు, ట్రీట్మెంట్ కూడా కాదనిపించింది నాకైతే. కథను ఆయన చూసే కోణమే వేరు ఉంటుంది. దీనికి కుంచాడు ఆయన. మరి డైరెక్టర్గా ఎందుకు అంత కాంప్రమైజ్ అయిందో నాకు అర్థం కాలేదు ఈ పర్టికులర్ సినిమా వరకు. తర్వాత ఇక మిగిలిన డిఓపి వర్క్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అయితే కథా ధర్మాన్ని అనుసరించి పాత్రల యొక్క స్వభావాలను తీర్చిదిద్దటంలో చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు అనిపించింది. ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఒక పుష్ప ఉంటుంది మనకు, రాయలసీమ స్లాంగ్. మనకు కథ అంతా పుష్ప క్యారెక్టర్ కానీ అవంతా కూడా ఎట్లా మాట్లాడతాయి అది కదా. అంతే తప్ప మధ్య మధ్యలో మేము ఇక్కడ ఉన్నామని గుర్తు చేస్తే అది బాగుండదు కదా. అలాగే ఓబుల్ రెడ్డి, అదేం సినిమా ఎన్టీఆర్ది, ఊరికి ఉత్తరాన దారికి అరవింద సమేత సినిమాలో ఆ రాయలసీమ స్లాంగ్ మొదటి నుంచి ఎండింగ్ వరకు ఎంత బాగుంటుంది. అట్లా అంటే ఒక ధర్మం అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ క్యారెక్టర్లు కదా మెయిన్ లోకల్గా ఉండేవి, అది కూడా లేదు. మొత్తం మీద ఇష్టారీతిగా ఆయన పెద్ద శ్రద్ధగా పెట్టి చేసినట్టుగా నాకు అనిపించలేదు ఘాటీ సినిమా. ముందు మెయిన్ ప్లాట్ పాయింటే హీరో అనేవాళ్ళు ఏది చేసినా వాళ్ళ త్యాగం ఉండాలి, వాళ్ళ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేది ఎక్కువ మందికి ఐడెంటిఫై అవ్వాలి. వాళ్ళ కోసమో 10 మంది కోసమో ఏదో చేసేసి పిచ్చిగా చేస్తే మనం ఎట్లా ఆ క్యారెక్టర్ని ఇష్టపడతాం? ఇది డైరెక్టర్ ఎందుకు ఈ లాజిక్ చిన్న లాజిక్ మిస్ అయిందో నాకు అర్థం కాదు. అసలు గాంజా దాన్ని పండించడం కానీ అది బయటకు వచ్చి అది ఎంత ఈ రోజున సమాజాన్ని ఒక క్రైమ్ బాగా పెరగడానికి కారణం అవుతుంది. సామాజిక జీవనం ఛిద్రమవుతుంది, ఆర్థిక జీవితం ఛిద్రమవుతుంది, ఆరోగ్య జీవితం ముఖ్యంగా యువకులు గ్రామాల్లో మడ్డర్లు ఎక్కువైపోతున్నాయి. గాంజాల్లాగా మత్తులో ఉండి వాళ్ళు ఏదైనా అంటే చాలు పొడిచిపడేస్తున్నారు. చాలా చోట్ల జరుగుతున్నాయా లేదా ఈ సంఘటనలు? అటువంటి ఇదిలో దాని యొక్క ఇదిని తీసుకొచ్చి దానికి ఇంటర్నల్గా ఈ అంతర్గతంగా ఉన్నటువంటి ఈ క్రైము, ఈ పొలిటికల్ లీడర్స్ కావచ్చు, కొంతమంది పోలీసులు కావచ్చు, వీళ్ళు ఎట్లా సహాయపడుతున్నారు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు డబ్బుల కోసం సమాజాన్ని ఎట్లా నాశనం చేస్తున్నారు అనే కోణంలో కనుక మరి చేసుకుంటే ఇంకో రకంగా ఉండేది. డైలాగులు జనరల్గా ఆయన సినిమాలు అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? క్రిష్ ఎంత మంచిగా ఉంటాయి ఆయన సినిమాల్లో డైలాగులు. ఒక్క డైలాగ్ ఇందులో గుర్తుపెట్టుకోవడానికి కూడా ఏమి లేదు. మొత్తం మీద అయితే సో అనిపించిందండి సినిమా. 5 పాయింట్లకి 5 స్టార్స్కి రేటింగ్ పరంగా చెప్పాలి అంటే పర్ఫార్మెన్స్ వైజ్గా, స్టోరీ నెరేషన్ వైజ్గా, అలాగే ప్లాట్ పాయింట్, అలాగే ట్రీట్మెంట్ ఎట్లా చూసినా కూడా అన్నిటికీ ఒక 2.5 ఇవ్వచ్చు.
అదే నేనైతే అంతకు మించి ఇంకా ఇవ్వడం కష్టమే. సో మరి మీకేమనిపించింది వీళ్ళ కాంబినేషను? వీళ్ళ కాంబినేషన్, అలాగే డైరెక్టర్ క్రిష్ ఆయన దర్శకత్వం, ఆయన స్థాయికి తగ్గట్టుగా మీకు ఈ సినిమా అనిపించిందా ఏంటి అనేది కింద మీరు కామెంట్ చేయండి. అలాగే మరి చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ